గ్రామీణ నీటి సరఫరా కాంట్రాక్ట్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దర్శి ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మరియు ఏఐటీయూసీ పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగిన సమ్మెకు రాష్ట్ర సంఘటిత కార్మికులు ఉద్యోగుల కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర చైర్మన్ దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి, దర్శి మండల రైతు సంఘం నాయకుడు జూపల్లి కోటేశ్వరరావు, రాష్ట్ర దళిత సేన ప్రధాన కార్యదర్శి గర్నపుడి ప్రేమ్ కుమార్, సోషల్ వసంతపురపు హరి తమ పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలకు తాగునీరు అందించే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికుల వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ ప్రకార వేతనాలు అమలు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న 8 నెలల జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల కార్యాలయం ముందు సమ్మె చేస్తున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించకపోవడానికి ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మంచినీరు అందించే కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అన్నారు. కార్మికుల సమస్యలే ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే దర్శి, ముండ్లమూరు మండలాల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోటంశెట్టి హనుమంతరావు, ఇరిగినేని వెంకటనరసయ్య, కొడవకంటి ప్రశాంత్, సిరిమల్లె పౌలేష్, ఎస్కేవాలి, ఆర్మూరు శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.